రోజు రోజుకు మహిళలపైన లైంగిక దాడులు, అలాగే అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. అది ప్రతి దగ్గర కూడా పని ప్రదేశాల వరకు స్కూళ్ళు, కాలేజీలని లేదు, విద్యార్థులని లేదు, టీచర్స్ అని లేదు. అందరూ కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు. ఈ వేధింపుల నుంచి, దాడుల నుంచి రక్షించడానికి ఇప్పుడు చెన్నైలో ఉన్నటువంటి ఎంజీఆర్ విశ్వవిద్యాలయం అయితే ఒక వాచ్ని తయారు చేసింది. ఆ వాచ్ ఏంటంటే, ఎంజీఆర్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి విదురునగర్ జిల్లా రాజపాళ్యానికి చెందిన రామ్ కిషోర్ ఆ వాచ్ని రూపొందించారు. వాచ్ పరిచయ కార్యక్రమం ఇటీవల లలితాంబికై వైద్య కళాశాలలో జరిగింది. వాచ్ పనితీరు గురించి రామ్ కిషోర్ మాట్లాడుతూ, దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు వాచ్పై ఫింగర్ ప్రింట్ వేసి ఆగంతకుడికి తాకించాలి. వెంటనే వాచ్ నుంచి 5 కిలోవాట్ల కరెంటు అతడికి ప్రసరించి షాక్తో నిమిషాల పాటు అచేతన స్థితిలోకి వెళ్ళిపోతాడు. గడియారం సెల్ ఫోన్కు అనుసంధానమై ఉన్నందున తల్లిదండ్రులు, పోలీసులకు బాధితురాలు ఎక్కడ ఉందనే సమాచారం వెళ్ళిపోతుంది. ఇందులోని బ్యాటరీని అరగంట పాటు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. 2018లో ఎంటెక్ చదువుతున్నప్పుడే ఈ వాచ్ ఆవిష్కరణలో నిమగ్నమయ్యానని, కరోనా కారణంగా ఆవిష్కరణ ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. ఐఐటి మద్రాసులో వాచ్ను పరీక్షించగా సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు.